హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము అలసంద బేళ్ళతో వడలు పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి చేసుకుందాం మనము. అయితే అలసంద బేళ్ళను ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు వేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుంటే వడలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు అందులో మనము 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, అందులోనే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ బాగుంటుంది వడలు అయితే. చూడండి, ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. నీరు తక్కువగా వేసుకొని రుబ్బుకుంటే మనము ఉప్పు వేస్తాం కదా, దాంట్లోనే నీళ్ళు అనేది వస్తాయి. ఉల్లిపాయలు కానీ వేసాం కదా, పచ్చి ఉల్లిపాయలు, చాలా బాగుంటుంది. మరి మనం నీళ్ళు రుబ్బేటప్పుడు ఎక్కువ వేసామంటే వడలు అనేటివి రావు. చూడండి, ఇలా ఉండాలి పిండి అయితే. కలుపుతుంటే చాలా బాగా వచ్చింది పిండి అయితే. ఇప్పుడు నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. కవర్ మీద ఇలా చూడండి, ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా అనుకున్నాను, రంధ్రం చేసినట్టుగా. బాగా కాలుతుంది అనమాట మధ్యలో అలా చేయడం వల్ల. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడైతే మనం వడలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా వడలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేస్తే దగ్గర వేసుకోకుండా కొంచెం ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా వస్తాయి వడలు అయితే. మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా చేసుకుంటే వడలు అనేవి బాగా కాలుతాయి. చూడండి, ఇలా వేసుకుంటున్నాను నేనైతే. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే లోపల దాకా బాగా కాలుతాయి వడలు. ఓ ప్లేట్లోకి తీసేసుకుందామా. పొద్దున్నే టిఫిన్ లేకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి వడలు అయితే. అలసంద బేళ్ళతో వడలు మనం ఎప్పుడు శనగ బేళ్ళతో మినపప్పుతో చేసుకుంటాం కదా. ఈరోజు నేను వెరైటీగా ఈ వడలు చేశాను. ఇప్పుడు మనం పల్లీల చట్నీకి ప్యాన్ పెట్టుకుని అయితే ప్యాన్ హీట్ ఎక్కింది కదా, అందులో పల్లీలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేటివి బాగా వేగుతాయి, మాడిపోకుండా. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, నేను జార్ తీసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసుకున్నాం కదా, అందులోనే తగినంత సాల్ట్. అయితే పల్లీ చట్నీకి 2-3 వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. చూడండి, పొట్టు తీసేసుకొని అందులోనే మనము చింతపండు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, బాగా మెత్తగా రుబ్బుకున్నాను అయితే. చూడండి, చట్నీ అయితే మనం మాడిపోకుండా ఉంటే మంచిగా పల్లీలో ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా తెల్లగా అనేది బాగా ఉంటుంది చట్నీ అయితే. చూడండి, బాగా వచ్చింది. కొద్దిగానే నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. మరీ గట్టిగా లేకుండా ఉంటే బాగుంటుంది. అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చివే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర బాగా కలుపుకుందాం మనమైతే. ఇప్పుడు చట్నీతో తింటే చాలా బాగుంటాయి వడలు అయితే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి వడలు పల్లీల చట్నీ అయితే.